నదుల్ని కలిపేశామని జబ్బలు జరుచుకోవడం చూస్తుంటే కామెడీగా ఉందంటున్నాడు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఇంకుడు గుంటలు తప్పించి వాళ్ళు ఇంకేం చేయలేరంట సీరియస్గా సెటైర్లు వేస్తున్నాడు. చూసావా, 10 ఏళ్లలో మీకు శాతగాంది 15 నెలల్లో ఎట్టా చేశారో. రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి బృందం కానీ ఏదైతే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారో నదుల అనుసంధానం అనేటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉంది. 2 నదుల్ని కలపడం అంటే చిన్న మాట కాదు. ఇప్పుడేదో కొత్తగా వీళ్ళు చేసినట్టు, ఏదో ప్రపంచంలో ఒక అద్భుతాన్ని సృష్టించినట్టు. వడ్డమ్మ బడవ, ఆ జగన్ ఎట్టాగు ఒప్పుకోడు, మీరు కూడానా? నదుల అనుసంధానం అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే చేసినాయి. ఒరే, ఎవరికి తెలవకుండా ఎవరికంటా పడకుండా అట్టట్టా చేశారబ్బా. హంద్రీ నీవా అనేటువంటిది కృష్ణా నీళ్లను పెన్నా బేసిన్కు 3 సంవత్సరాల కిందే తీసుకెళ్ళినాం. ఏడ్చినట్టు ఉంది, అదేదో పెద్ద గొప్ప అన్నట్టు చెప్తున్నావు. నదుల అనుసంధానమే అంటారు దాన్ని. చేసామన్నప్పుడు చెప్పుకోవాలా, చూపియాలా, లేకపోతే ఎట్టా తెలుసద్ది? వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి చాలా తాత్కాలికమైనటువంటిది. కృష్ణా గోదావరి నదుల్ని కలపడం ఇప్పటిదాకా ఎవరి వల్ల గాల. శాశ్వతంగా చేయాలన్నటువంటిది నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజు పోలవరం ప్రారంభం చేసినాం. టెంకాయ ఎవరు కొట్టినా నీళ్ళు ఇచ్చిన వాళ్ళకే పేరు. పోలవరాన్ని మళ్ళీ జాతీయ ప్రాజెక్టుగా చేసినాం. పోలవరం పూర్తి అయితేనే 13 జిల్లాలకు ఉపయోగమవుతుంది. నోటి మాటగా స్పెషల్ స్టేటస్ చేస్తున్నామని చెప్పినట్టే ఉంటాయి మీ పనులు. అది అసలైనటువంటి అనుసంధానం. కానీ ఇది కేవలం ప్రచార ఆర్భాటంకే పనికొస్తుందో తప్పనిస్తే మరొకటి కానే కాదు. చంద్రబాబుని భగీరథుడు అంటున్నారు తెలుసా? తెలుగుదేశం జాతకము చంద్రబాబు నాయుడు గారి జాతకమే ఇంకుడు గుంటల జాతకం. ఒరే, అవి ఒకప్పుడు, ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద ప్రోగ్రాంలే. వాళ్ళు ఇంకుడు గుంతలు చేయడం తప్పనిస్తే. ఒరే, నదుల్ని కలిపి చూపించాక కూడా నువ్విట్టా మాట్లాడడం బాలా. 2004 ముందు తీసుకోండి, వాళ్ళు సాగునీటి ప్రాజెక్టులకే వ్యతిరేకులు. వాళ్ళు చంద్రబాబు ఎంత మారిపోయాడో నీకు అర్థం కావడంలే. అసలు మొత్తం మేము 10 సంవత్సరాలు మమ్మల్ని ఎంత అవహేళనగా మాట్లాడినారు. మేఘాల మీదకి విమానాల్ని పంపిస్తే ఇంకెట్టా మాట్లాడతారు? జలయజ్ఞం చేపడితే ఆ రోజు 1 కోటి ఎకరాలకు నీళ్లు తీసుకొని రావాలనేటువంటి ప్రయత్నాలు చేస్తే ఎంత అవహేళన చేస్తారు. ఎంత యజ్ఞం చేసి ఏం లాభం? నదుల్ని కలపడం చేత కాకపోయా. 90% పూర్తి చేస్తాం, ఇంక ఉన్నది 10%. వాటిని కూడా పూర్తి చేసి యోగ్యత లేదు వీళ్లకు. 2 ఏళ్లలో 3 పంటలు వేసుకోవచ్చు అంటున్నారు జేసీ బెదర్సు. రాయలసీమ నీళ్ళు వచ్చే సమస్యే లేదు. రాయలసీమ పేరు ఉపయోగించుకుంటున్నారు. భలే ఓడివే, మీ అనంతపురం వాళ్ళు ఎదురు అప్పిచ్చే రోజు వస్తుంది అంటుంటే. నిజంగా రాయలసీమకే నీళ్ళు వస్తుంది అనుకుంటే మీరు 2 సార్లు జీవో మార్చినారు కదా, కనీసం 2వ సారైనా మీరు జీవోలో చెప్పాలి కదా. వంకలు ఎతకడం ఆపి నీ డిమాండ్ ఏందో చెప్పు. 2018 లోపల పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. వాకే అయిపోద్ది, అప్పుడైనా ఒప్పుకుంటావా? పూర్తి అంటే 13 జిల్లాలు కూడా దాని ద్వారా లబ్ధి కలగాలి. ఎండాకాలం దాని నిండా నీళ్లు ఉండాలని కూడా చెప్పు. రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ హంద్రీ నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, అలానే ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్, మిగిలిన అన్ని ప్రాజెక్టులు కూడా ఇప్పటికే 90% పూర్తి చేశాం. కంప్లీట్ చేయండి. నువ్వు చెప్పేయన్నీ అయ్యే పనులు కావులే. ఎందుకు చేయరు? 10 ఏళ్ళు మనకి శాతకాల, 4 ఏళ్లలో మొత్తం అయిపోవాలా? కేవలం ప్రచారం కోసం ఎన్ని రోజులు చేసుకోగలుగుతారు? ఇవంతా ఒక నీటి బుడగ. ఏదే ఇంకోసారి చెప్పు. ఇది ఒక నీటి బుడగ మాత్రమే.